ఐపీఎల్ సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదేనా? ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఇప్పటికే భారీ హైప్ను క్రియేట్ చేసింది. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం సన్ రైజర్స్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తుంది. ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించే అవకాశం ఉంది. కెప్టెన్గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టడం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. వికెట్ కీపర్గా హెన్రిచ్ క్లాసెస్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్, అలాగే నితీష్ రెడ్డి వంటి ఆటగాళ్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. అలాగే అనికేత్ వర్మ వంటి యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, అలాగే జయదేవ్ ఉనద్ఘట్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టుకు ప్రధాన ఆయుధాలు. జీషన్ అన్సారీ వంటి స్పిన్నర్ల మధ్య ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం కలిగి ఉన్నవారు. ఇక ఇదే సమయంలో బెంచ్లో కూడా మంచి ఆటగాళ్లు ఉండటం సన్ రైజర్స్కు అదనపు బలం. స్మరణ్, అరోరా, కవిందు మెండిస్, అలాగే హర్ష్ దుబే, శివంగ్, పులెట్రా, ఎడ్వర్డ్స్, ఏషాన్, మలింగా, షకీబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, మావి లాంటి ఆటగాళ్లు కూడా అవసరమైనప్పుడు జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ డెప్త్ కారణంగా జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది. మరోవైపు ఆర్సీబీ జట్టుతో జరిగే తొలి మ్యాచ్ సన్ రైజర్స్ కు చాలా కీలకం. సీజన్ను గెలుపుతో ప్రారంభిస్తే జట్టుకు మానసికంగా పెద్ద బూస్ట్ లభిస్తుంది. అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అలాగే హెడ్, క్లాసెస్, లివింగ్స్టన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఎలా ప్రదర్శిస్తారో అనేది కూడా కీలకం. ఇక మొత్తానికి చూస్తే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ రేస్లో బలమైన పోటీదారుగా కనిపిస్తుంది. సరైన కాంబినేషన్, యువత మరియు అనుభవం కలగలిపిన జట్టు, మంచి కెప్టెన్సీ అన్నీ కలిసి వస్తే ఈ జట్టు పెద్ద విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఇక మార్చి 28న జరిగే ఈ మ్యాచ్తో ఐపీఎల్ 2026 సీజన్ అస్సలు మజా మొదలవుతుంది. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరు తప్పకుండా హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఐపీఎల్ సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదేనా? ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఇప్పటికే భారీ హైప్ను క్రియేట్ చేసింది. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం సన్ రైజర్స్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తుంది. ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించే అవకాశం ఉంది. కెప్టెన్గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టడం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. వికెట్ కీపర్గా హెన్రిచ్ క్లాసెస్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్, అలాగే నితీష్ రెడ్డి వంటి ఆటగాళ్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. అలాగే అనికేత్ వర్మ వంటి యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, అలాగే జయదేవ్ ఉనద్ఘట్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టుకు ప్రధాన ఆయుధాలు. జీషన్ అన్సారీ వంటి స్పిన్నర్ల మధ్య ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం కలిగి ఉన్నవారు. ఇక ఇదే సమయంలో బెంచ్లో కూడా మంచి ఆటగాళ్లు ఉండటం సన్ రైజర్స్కు అదనపు బలం. స్మరణ్, అరోరా, కవిందు మెండిస్, అలాగే హర్ష్ దుబే, శివంగ్, పులెట్రా, ఎడ్వర్డ్స్, ఏషాన్, మలింగా, షకీబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, మావి లాంటి ఆటగాళ్లు కూడా అవసరమైనప్పుడు జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ డెప్త్ కారణంగా జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది. మరోవైపు ఆర్సీబీ జట్టుతో జరిగే తొలి మ్యాచ్ సన్ రైజర్స్ కు చాలా కీలకం. సీజన్ను గెలుపుతో ప్రారంభిస్తే జట్టుకు మానసికంగా పెద్ద బూస్ట్ లభిస్తుంది. అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అలాగే హెడ్, క్లాసెస్, లివింగ్స్టన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఎలా ప్రదర్శిస్తారో అనేది కూడా కీలకం. ఇక మొత్తానికి చూస్తే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ రేస్లో బలమైన పోటీదారుగా కనిపిస్తుంది. సరైన కాంబినేషన్, యువత మరియు అనుభవం కలగలిపిన జట్టు, మంచి కెప్టెన్సీ అన్నీ కలిసి వస్తే ఈ జట్టు పెద్ద విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఇక మార్చి 28న జరిగే ఈ మ్యాచ్తో ఐపీఎల్ 2026 సీజన్ అస్సలు మజా మొదలవుతుంది. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరు తప్పకుండా హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది.